ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించుకున్నారు. అనంతరం ఆటపాటలతో ఉపాధ్యాయులు సందడి చేశారు. సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ అని, తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రఘురాం తెలిపారు. పండుగలను పాఠశాలలో విద్యార్థుల నడుమ నిర్వహించడం వల్ల వాటి యొక్క విశిష్టతను విద్యార్థులు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీదేవి, క్యాంపస్ ఇన్ఛార్జి రామారావు, ఆర్ఐ అమీనా బేగంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मभद्रविशालाक्षी पद्मकेसरवर्णनी वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरम् राजाधिराजाय प्रसह्य स्वामिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् అటు ట్రైన్ లో వచ్చారు. మరి ఆహ్వానించండి.
అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లోని మాది మొదటి బ్రాంచ్ అన్నవరపల్లిలో ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి మేము సంక్రాంతి సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అందుకు మాకు పేరెంట్స్ సహకారము, టీచర్ల సహకారము, అట్లాగే పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతికి వచ్చేలకి ఇది రైతుల పండుగ. సో సంక్రాంతిని మనం 3 రకాలుగా జరుపుకుంటాము, 3 రోజులు జరుపుకుంటాము. ఒకటి భోగి, రెండోది సంక్రాంతి, మూడోది కనుమ. సో ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేయడం చాలా గొప్ప విషయము. సో ఎందుకంటే ఆక్స్ఫర్డ్లో చదువులతో పాటు సో అదర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకంటే పిల్లల ఎదుగుదలకు ప్రతి పండుగ ఒక మంచి ఆదర్శము. ఒక పండుగ సెలబ్రేట్ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే సో ఆ పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము, దాని యొక్క విలువ ఏంటి, దాన్ని ఎందుకు మనం గుర్తించాలి. సో ఇప్పుడు జరుగుతున్న రోజుల్లో పిల్లలు పండగ రంగలే మన కొత్త డ్రెస్ వేసుకొని తిరుగుతున్నాం అనుకున్నారు. అది కాదు పండగ అంటే. పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో పిల్లల్ని వాళ్ళకి విలువల్ని మనం తయారు చేయాలి. అది తయారు చేయాలంటే తల్లిదండ్రులు అట్లాగే సో టీచర్స్ సహకారంతో మేము మంచిగా చేస్తున్నాము. మరి ముఖ్యంగా దీనికి మాకు సహకరించినటువంటి మా చైర్మన్ గారు ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అట్లాగే డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ జోసఫ్ రెడ్డి గారు, మరియు ముఖ్యంగా మా ఆర్ఐ మేడం గారు, అమీనా మేడం గారు, అట్లాగే మా వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి మేడం గారు, క్యాంపస్ ఇన్ఛార్జ్ రామారావు గారు, అట్లాగే మా ఇన్ఛార్జెస్ కోటేశ్వర మేడం గారు, వెంకటలక్ష్మి మేడం గారు అండ్ దివ్య మేడం గారు, అందరి టీచర్స్ ఎంతో సహకారంతో సో ఈ సంక్రాంతిని మేము జరపడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ విత్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ ఆల్ ద ఈవెంట్స్ and especially for the kids also. So thank you on it all.